హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వారికి కూడా చపాతీ ఇంతే స్మూత్గా తిన్న కొద్దీ తినాలనిపించేలా రావాలంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఇలాగే వస్తుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా సొరకాయని ఒక కప్పులో తీసుకొని ఇలా తరిగిపెట్టి పక్కన ఉంచుకోండి. అలాగే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు సొరకాయ వేసి సొరకాయలోని చెమ్మ పూర్తిగా పోయేంత వరకు ఇలా కలుపుకోండి. కాస్త నీరు అవసరం పడితే మీరు కొద్ది కొద్దిగా నీరును చల్లుకుంటూ పిండి ముద్దగా చేసుకోండి. సో ఇలా పిండి తయారయ్యాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని తీసుకొని ఇలా సపరేట్ చేసుకొని పొడి పిండిని బాగా చల్లుకుంటూ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా నెమ్మదిగా ఇలా రౌండ్గా ఒత్తుకోండి. చపాతీ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించవచ్చు, కాబట్టి దానికి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఏమీ వరి అవ్వకండి. మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలాంటి షేప్లోనే వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా, గంటల తరబడి మీరు అలాగే ఉంచినా ఈ చపాతీలు అస్సలు గట్టిపడవండి. దీనికి సైడ్ డిష్ కూడా అస్సలు అవసరం లేదు. మీతో అవైలబుల్ ఉన్న కర్రీతో కానీ లేదా చిల్డ్ కర్డ్తో కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా ఈజీ కదా? మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. బై ద వే, నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.